హలో ఫ్రెండ్స్, మా ఛానల్ పేరు వచ్చేసి దేవమ్మతోటి ముచ్చట ఛానల్ పేరు. సో ఈ ఛానల్ని ఎందుకు లాంచ్ చేసినామంటే, ఎందుకు ఓపెన్ చేసినామంటే, ముఖ్యంగా మా నాయనమ్మ అనేది అరౌండ్ 85 ఇయర్స్ ఉంటుంది. సో తనకున్న అనుభవం, తను జ్వరం వస్తే ఏదైనా దగ్గు వస్తే ఎలా న్యాచురల్ రెమెడీస్ వాడిందో, మళ్ళీ ఇంకోటి ఏంటంటే బేసిక్ ఎథిక్స్ అనేది మా నాయనమ్మకు ముఖ్యంగా తెలుసు. ఎందుకంటే అనేక అనుభవాలు మా నాయనమ్మ చూసింది కాబట్టి. ఎందుకంటే ఇవన్నీ నేను చెప్పడం కాదు, మా నాయనమ్మని అడిగి తెలుసుకుందాము. నాయనమ్మ హాయ్ ఫ్రెండ్స్, వాళ్ళందరికీ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. అయితే నీ పేరు దేవమ్మనా దేవకర్ణనా? దేవమ్మని అందాము, నిన్న దేవకర్ణ అంటాం. దేవకర్ణ అని ఉంటుంది. మీ డాడీ పెట్టిన పేరేది? మా డాడీ పెట్టిన పేరే దేవకర్ణనా? మీది ఏ ఊరు? మాది డబుల్పురం. డబుల్పూర్. ఎంతమంది మీరు మీ డాడీకి? మా డాడీకి చాలా మంది, 9 మంది మేము పిల్లలం. అందులో నువ్వు? నేను పెద్ద అందరికన్నా. నీకు ఏ సంవత్సరంలో పెళ్ళయింది? నాకు ఏ సంవత్సరం నాకు సమయం యాది ఉందా కానీ, అంటే నీ వయసు అన్నది వయసు ఎంత అంటే 9 ఏళ్ళ పిల్లకే పెళ్ళి అయింది. అంత జల్దీ? అంత జల్దీ అంటే ఆ వయసులోకి అంత జల్దీ చేస్తారా? అంత జల్దీ చేసిండ్రు, ఎత్తుకొచ్చిండ్రు మా ఇంటికాడికి వెళ్ళి. అంటే ఇక పెళ్లి బరాతి వయం తీయలే, డీజేలు పెట్టలే, అప్పుడు పెట్టలే, ఏడ కోయలే, కోసిండ్రు, ఏటలు కోసిర్రు కానీ డీజే అది ఇది పెట్టలేదు నాయన. ఆ కాలంలో లేదు. మరి 9 సంవత్సరాల కిడికి వస్తే మరి పనులు ఎట్లా చేసినావు? ఏం పని లేదు, పొద్దుగాల లేచి ఇంత దూరం అంతా సంకల పెట్టుకొని గోదల కాడికి పోయినా. లేచి ఇంత దూరం అంతా సంకల పెట్టుకొని గోదల కాడికి పోయినా. అప్పటి నుంచే ఆ బర్లేమో అంత పెద్దగా ఉంటే నువ్వు ఎట్లా బాగానే చేసినావు. కాసిన మస్తు ఉండే, మరి 20-30 ఉండే మాయి. ఇద్దరం పోతుంటిమి గోదల కాడికి పోయినా. ఇక అట్లా పెద్దగా అయినాక వాళ్ళు మొగోళ్ళు కాసుకుందరు. అంటే పని ఉన్నప్పుడు మేము కాస్తుంటాం. అంటే ఇక పని ఉన్నప్పుడు వాళ్ళకి పని ఉండేటప్పుడు నువ్వు కాస్తావు, వాళ్ళకి పని లేకపోతే ఇక వాళ్ళే కాస్తావు. నాగాన్లు పడుతురు, 3 తండ్రి కొడుకులు. ఇక మేము గోదల కాస్తుంటిమి. ఇక వాళ్ళ పండ్లు తీరినాక తుకాలు బికాలు వేసినాక వాళ్ళే కాసుకుంటారు. ఎంతసేపు. నీకు ఎంతమంది పిల్లలు? నాకు 6 నాయన. నాకు తెలుసు కానీ మీకు తెలియాలని అడుగుతున్నా. 6 అయితే ఒక బిడ్డ లేదు. ఏమైంది? చచ్చిపోయింది. నీళ్ళకు పోయి బావిలో పడ్డది. ఎందుకు? ఆమెకి ఈత రాదా? ఈత రాదు కానీ వచ్చు ఈత, కానీ ఆమెకు క్షమగాలే. అందులోనే ఇది అయిపోయింది. చాలా సేపు ఈత కొట్టి కూడా చాలా సేపటికి. లోతు ఎక్కువ ఉందా? లోతు ఎక్కువ ఉన్నది. ఆమె కోసం కాలే. ఇక 5 పిల్లలు, 5. ఇక 4 బిడ్డలు, 1 కొడుకు. మరి తాత ఎప్పుడు చనిపోయాడు? తాత ఇప్పుడు 25 ఏళ్ళు అవుతుంది, ఎక్కువ అవుతుంది. ఇంకా 26, 27 అవుతుంది ఆయన చనిపోయి. మరి ఎట్లా ఎప్పటి నుంచి ఎట్లా చదివిన వీళ్ళందరినీ? వాళ్ళందరికీ మా చిన్న బిడ్డ పెళ్లి చేసిన దాకా ఉన్నాడు. మా చిన్న బిడ్డ పెళ్లి అయింది, ఆయన పోయిండు. ఇక 4 బిడ్డల ఈ కాళ్ళు కడిగి పెళ్ళిళ్ళు చేసిండు. ఇక పోయిండు. ఇక నా కొడుకు ఉండే, నా కొడుకు చిన్నగా ఉండే జర, అందరికన్నా లాస్ట్ కొడుకు. ఇక ఆయన జర ఇంత పెద్దగా అయినాక పెళ్లి చేసిన. ఇక పెళ్లి చేసిన ఆయనకు 2 కొడుకులు, 1 బిడ్డ. వాళ్ళు చదువుకుంటున్నారు, ఇంకా పెళ్ళిళ్ళు కాలే. నా మన్మరాలు చదువుకుంటుండ్రు. మాది ఇది పరీక్ష. సరే, మరి 85 సంవత్సరాలకు మరి ఇప్పుడు ఎందుకు నువ్వు వీడియోలు చేయాలనుకుంటున్నావు? ఏం చెప్దాం అనుకుంటున్నావు వాళ్ళకంటే? మంచి గురించి చెప్తావా, చెడు గురించి చెప్తావా? మరి లేకపోతే ఈ 85 సంవత్సరాలు నీకున్న అనుభవం గురించి చెప్తావా? అది కాదు, 85 ఇట్లా నాకు అయిన అనుభవమే ఇది. చిన్న పిల్లలది ఈ నడక, మగపిల్లలది ఈ నడక, ఆడపిల్లలది ఈ నడక.
వ్యవసాయము పని రీతి మనుషులది ఇవన్నీ నాకు అనుభవం అయ్యి నేను చెప్పగలుగుతున్నా అంతే. సో మా నాయనమ్మకు నా అనుభవం ప్రతి ఒక్కటి షార్ట్స్ రూపకంగా ప్రతి ఒక్కటి వీడియో మీ దగ్గర దాకా వస్తుంది. సో ఇప్పటిదాకా మా నాయనమ్మ చెప్పిందంతా ఒక్కొంతే 100%లో ఒక్కొంతే చెప్పింది. సో ఇంకా చాలా ఉంది, అనుభవాలు చాలా చెప్పేది ఉంది. కాబట్టి షార్ట్స్ వైజ్గా ప్రతి ఒక్కటి మేము చేస్తూ ముందుకెళ్తాం. సో ఈ చిన్న వీడియో ద్వారా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ మీ సపోర్ట్ అనేది మాకు కావాలి ఎంతగానో. సో సపోర్ట్ చేసి ఏంటంటే ఇలాంటి వీడియోలు అనేకం చేయడానికి మేము ప్రయత్నం చేసి ముంగడికి వస్తాం. సో లైక్ చేయరి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయరి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయరి. సో థ్యాంక్ యూ.